ఈరోజు షట్ తిల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా షట్ తిల ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా వినియోగించుకోవటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. స్నానం చేసే సమయంలో నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నువ్వులు కలిపిన నీటిని స్వీకరించాలి. అలాగే ఆహార పదార్థాలలో నువ్వులను వినియోగించాలి. ఎవరికైనా నువ్వులను దానంగా ఇవ్వాలి. నువ్వులతో దేవతార్చన చేయాలి. పరమశివుణ్ణి నువ్వులతో పూజించి పూజ పూర్తయిన తర్వాత శివ పూజకు వినియోగించినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా నువ్వులను 6 రకాలుగా వినియోగించాలి. అందుకే దీన్ని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇలా 6 రకాలుగా ఈరోజు ఎవరైతే నువ్వులను వినియోగిస్తారో వాళ్ళు జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకొని అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే షట్ తిల ఏకాదశి సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబంలో సానుకూల వాతావరణం పెరగటానికి రాత్రికి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించండి. ఆ పరిహారం ఏంటంటే, రాత్రి నిద్రించే సమయంలో ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఒక రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు కలిపి పచ్చకర్పూరం కూడా వేసి నిద్రించే మంచం దగ్గర ఆ రాగి చెంబును ఉంచండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. షట్ తిల ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నువ్వులకు సంబంధించిన పరిహారం పాటిస్తే కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి. అలాగే షట్ తిల ఏకాదశి సందర్భంగా ఈరోజు ఇంటికి ప్రత్యేకంగా దిష్టి తీస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి కొద్దిగా పసుపు కుంకుమ వేసి మూటగట్టి ఆ మూటతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో మీ ఇంటికి దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సభ్యులకు కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే షట్ తిల ఏకాదశి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఇచ్చేటటువంటి నువ్వుల దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకున్న, అలాగే గృహంలో పడమర దిక్కులో నువ్వుల నూనె దీపం వెలిగించి ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేసిన ఈ దీపం వల్ల కానీ శని భగవానుడికి చేసే తైలాభిషేకం వల్ల కానీ సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా షట్ తిల ఏకాదశి 6 రకాలుగా నువ్వులను వినియోగించండి. గ్రహదోషాలు తగ్గింపజేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.